ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనము. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టువాడైతే నేను దాగి ఉండవచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 26వ వచనంలో నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం అందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాల్గొదురుగాక. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. గొడ్డలి తనతో నరుకోవాని చూచి అతిశయపడును, రంపం తనతో కొయ్యు వాని మీద పొగుడుకొనును. కొరతనెత్తు వానిని ఆడించినట్లు, దండం కర్ర కాని వానిని ఎత్తినట్లను ఉండును గదా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరినైనా నమ్మకుడు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరిని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చొప్పుటకే తిరుగులాడుచున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరు ఇంటివారు వారికి విరోధులగుదురు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. కీడు చేయవాలని నువ్వు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 5వ వచనం. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని ఆదరించి దేవుడై ఉన్నారు తండ్రి. నేను మేము మీ ఎంత భయభక్తులు కలిగిన మహింపరచగల పరిశక్తిని బలాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.